5 నిమిషాల్లో ఎంతో రుచికరమైన బేబీ కార్న్ పకోడీ చేసుకుందాం. దానికోసం వీడియో మొత్తం చూసేయండి, అస్సలు స్కిప్ చేయొద్దు. ఫస్ట్గా బేబీ కార్న్స్ని వాటర్లో నీట్గా కడుక్కోవాలి. ఎప్పుడు కూడా బేబీ కార్న్స్ కట్ చేయకముందు కడుక్కుంటేనే చాలా బాగుంటుంది. చూసారు కదా, వాటర్ అంతా స్ట్రెయిన్ చేయడానికి నేను ఇలా కన్నాల జాలీలో వేసుకున్నాను. క్లీన్ చేసేటప్పుడు అక్కడక్కడ ఉన్న పొట్టు అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. దానికోసం ఫస్ట్ అవి వాటర్ అంతా స్ట్రెయిన్ అయ్యే లోపల ఒక బౌల్లో కొంచెం పసుపు, కారం, ఉప్పు, జీరా పొడి, ధనియా పొడి, అలానే కొద్దిగా పసుపు వేసుకొని ఇంకా అందులోనే సరిపడా సాల్ట్ కూడా వేసి, ముఖ్యంగా ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే పెరుగు. మనం ఎప్పుడైనా సరే పకోడీలు, బజ్జీలు అవి కొంచెం పెరుగు యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కంపల్సరీగా ట్రై చేయండి. మెయిన్ ఇంగ్రీడియంట్ మన పెరుగును కూడా వేసాక అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లితో పేస్ట్ వేసుకుని, అది కూడా ఫ్రెష్ పేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. అందులోనే ఒక 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్, అలాగే 2 స్పూన్స్ వరిపిండి, రైస్ ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా కలిసేటట్టుగా విస్కర్తో కానీ హ్యాండ్తో కూడా మనం బాగా కలుపుకోవచ్చు. అప్పుడే వాటర్ అయితే యాడ్ చేయొద్దు. మనం పెరుగుతో మొత్తం కొంచెం కలిచాక అప్పుడు వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ కొంచెంగా ఇలాగా మనకి బ్యాటర్ అనేది వీడియోలో చూపించినట్టుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు యాడ్ చేసుకోవాలి. అస్సలు ఉండకూడదండి. మనం ఎంత నీట్గా బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటామో అప్పుడే మన పకోడీ కూడా చాలా టేస్ట్గా వస్తుంది. తర్వాత అది పక్కన పెట్టుకొని దానికోసం మనం బేబీ కార్న్స్ని వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోయాయి కదా, ఇప్పుడు మన బేబీ కార్న్స్ని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, నేనైతే ఇలా కట్ చేస్తున్నా. ఇలా కాకుండా మీరు రౌండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు ఓన్లీ బేబీ కార్న్ డైరెక్ట్గా కూడా ట్రై చేయొచ్చు. కాకపోతే మనం ఏం చేసినా కూడా ఇక్కడ మనం బేబీ కార్న్స్ అనేవి ఫస్ట్ ఉడికించుకోవాలి. మోస్ట్లీ 70-80% ఉడికించుకోవాలండి. ఇప్పుడు వాటర్లో మనం కట్ చేసి పెట్టుకున్న బేబీ కార్న్స్ అన్నింటినీ వేసేసి కొంచెం ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసుకొని మనం బాగా మరిగించుకొని, మనకి బేబీ కార్న్స్ అనేవి 80% ఉడికిన తరువాతే మనం పకోడీ చేయడానికి బాగుంటుంది. లేదంటే పచ్చి అనేది లోపల కసకస అనే ఫీలింగ్ ఉండిపోతుంది. అప్పుడు మనం ఎంత బాగా చేసినా కూడా టేస్ట్ అయితే బాగోదు. మన బేబీ కార్న్ కూడా ఉడికిపోయి పకోడీ చేసుకుంటామనే ముందరలో మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లో ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అది మన పెరుగు అనేది పుల్లగా ఉందంటే కొంచెం నిమ్మ చెక్క యాడ్ చేసుకున్నా చాలు. ఇంకా అలానే మన బేబీ కార్న్ కూడా ఉడికిపోయాయి కదా, సాల్ట్ అనేది కంపల్సరిగా వేసుకోవాలండి. ఉడికించినప్పుడే కొంచెం వేసుకుంటే సరిపోతుంది, జస్ట్ మన టేస్ట్కి తగ్గట్టుగా. అవి ఉడికాక స్ట్రెయినర్లో బాగా స్ట్రెయిన్ చేయాలి. వాటర్ అస్సలు ఉండకూడదు. వాటర్ ఉంటే మనకి పకోడీ కూడా పలుచన అయిపోయింది అనుకోండి, అస్సలు రాదు. ఇంకా స్ట్రెయిన్ చేసుకున్న బేబీ కార్న్ కూడా మనం మిక్సర్లో యాడ్ చేసేసి ఇలా హ్యాండ్తో మొత్తం కలిసేటట్టుగా యాడ్ చేసుకోండి. మీకు ఏమైనా పలుచగా ఉంది అనిపిస్తే ఈ టైంలో కొంచెం వరిపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, గట్టిగా ఉంది అంటే పర్వాలేదు. ఇంకా ఇప్పుడు మన పకోడీ అనేది గట్టిగా ప్రిపేర్ అయిపోయింది కదా, దానికోసం స్టవ్ మీద ఆయిల్ పెట్టి బాగా డీప్ ఫ్రై అవ్వాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత మన బేబీ కార్న్ని కొంచెంగా వేసుకుంటూ లో ఫ్లేమ్లోనే మనకి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బోత్ సైడ్స్ బాగా ఫ్రై అయ్యాక ఇంకా మన బేబీ కార్న్ పకోడీ రెడీ అయిపోతుంది. ఈజీగా ఇలా అప్పుడప్పుడు ఇంట్లో చేస్తూ ఉంటే పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ అలానే బయట తినే వాటితో పోలిస్తే ఇది మనది చాలా మంచిది కదా, కాబట్టి తప్పకుండా ట్రై చేస్తూ ఉండండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసేయండి. అలానే ఇంకే రెసిపీతో మీకు కావాలో కామెంట్ చేసేస్తే నెక్స్ట్ వీడియోలో ఆ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయడం మర్చిపోవద్దు.